ఎర్రమందారం ఆకులు. మొగ్గలు కూడా ఉన్నాయి. ఈ హెయిర్ ప్యాక్ కోసం అయితే నేను ఇది వచ్చేసి మందారం ఆకు, నెక్స్ట్ కొన్ని మందార పూలు, ఒండ్రక మందారం, ఇవి వచ్చేసి ముద్ద మందారం. ఇవి కొన్ని ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి మొగ్గలు హైబిస్కస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు తీసుకున్నాను, నక్క. అండ్ ఇది వచ్చేసి అలోవెరా కలబంద తీసుకున్నాను. నెక్స్ట్ గోరింటాకు. వీటన్నిటితో ఇప్పుడు ఈరోజు హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేసేసుకుందాం. ఇవన్నిటిని ఇవి క్లీన్ చేయాలి సైడ్స్ కావాలనుకుంటే. అండ్ ఇలాగా సైడ్కి ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇంకేస్ ముళ్ళు ఉంటాయి అనుకుంటే, గుచ్చుకుంటాయి అనుకుంటే. నైస్, వండర్ఫుల్. ఇలా సైడ్స్ కట్ చేసుకోవచ్చు. గుచ్చుకున్న పర్లేదు, గుచ్చుకుంటాయి అనుకుంటే ఇలా చేయొచ్చు. కొన్ని వాటర్, నేనైతే ఇలా కొమ్మలు కూడా పోసాను. వాటర్లో కూడా వేస్తున్నాను. వాటర్లో ఫ్లవర్స్ వేస్తాను. అండ్ ఇలాగ కట్ చేసుకుని ఆలోవెరా ముక్కలు కూడా వేసేస్తున్నాను. అండ్ ఇది కరివేపాకు. ఇలా చిన్న మొగ్గలు కూడా వేసుకుంటున్నాను. ఇదైతే గోరింటాకు కొంచెమే వేసుకుంటున్నాను. గోరింటాకు ఎక్కువ వేయకూడదు, కొంచెం గోరింటాకు. అండ్ మా అప్పుగాడు అయితే నాకు హెల్ప్ చేసేస్తున్నారు. ఫస్ట్ అయితే నేను ఈ మందారం తీసుకున్నాను, ఈ లీవ్స్, ఈ మందారం చెట్టువి. బట్ ఇవైతే వేయకూడదని చెప్పేసి అన్నారు. రెడ్ అయితేనే ఎక్కువ బాగుంటుంది, రెడ్ కలర్ వేస్తారని చెప్పేసి రెడ్ కలర్ పువ్వులు అండ్ అవే ఆకులు కూడా వేసాము. ఇప్పుడు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. హెయిర్ ప్యాక్ కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపించింది, బట్ హెయిర్కి అప్లై చేసుకుంటే బాగానే అనిపిస్తుంది. అండ్ ఎవరైనా కుంకుడుకాయలతో హెడ్ బాత్ చేయాలనుకునే వాళ్ళు ఇది వేసేసుకొని చేసేయచ్చు డైరెక్ట్గా. కొంతమంది హెయిర్కి డైరెక్ట్గా అప్లై చేసుకుంటారు. ఒక బౌల్లోకి తీసుకుంటారు. దీంట్లో 5 to 6 వెరైటీస్ అయితే ఉన్నాయి. దీంట్లో లెమన్, ఎక్కువగా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు అయితే లెమన్ కూడా పిండుకొని ఇంకా డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. మేమైతే ఇది హెయిర్ ప్యాక్ అండ్ కుంకుడుకాయల్లో కలిపి తలస్నానం చేయడానికి యూజ్ చేస్తాము. హెయిర్ అయితే ఇలాగా పార్టికల్స్లో తీసుకొని అందులో ఇలాగా అప్లై చేసేసుకోవచ్చు. కుంకుడుకాయలు కొన్ని వాటర్లో వేసేసుకున్నాను. లోపల పిప్పితో వేస్తే బాగుంటుందని అంటారు, హెయిర్కి మంచిది. అండ్ ఏమైనా డాండ్రఫ్ ఉన్నా పోతుంది ఈ చేదు వల్ల అని అంటారు. నేనైతే కుంకుడుకాయలు ఇవి ఎంత ఈ కుంకుడుకాయలండి? 50 రూపాయలు. ఇదంతా 50 రూపీస్. చాలానే ఇచ్చారు. కొన్ని అయితే ఎక్కువ నురుగు వస్తుంది, కొన్ని అయితే ఎన్ని కాయలు వేసినా కానీ అంత నురుగు అనిపించదు. 150 రూపాయలమ్మా. 150. అండ్ ఈ కుంకుడుకాయ రసంలో ఈ పేస్ట్ అయితే కలిపేస్తున్నాను. ఇంకా డైరెక్ట్గా హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. అండ్ మీకు కనుక డాండ్రఫ్ వంటి సమస్యలు, హెయిర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.
కుంకుడుకాయలు కొన్ని వాటర్లో వేసేసుకున్నాను. లోపల పిప్పితో వేస్తే బాగుంటుంది అని అంటారు, హెయిర్కి మంచిది అండ్ ఏమైనా డాండ్రఫ్ ఉన్నా పోతుంది ఈ చేదు వల్ల అని అంటారు. నేనైతే కుంకుడుకాయలు ఇవి ఎంత ఈ కుంకుడుకాయలని 50 రూపాయలు. ఇదంతా 50 రూపీస్. చాలానే ఇచ్చారు. కొన్ని అయితే ఎక్కువ నురుగు వస్తుంది, కొన్ని అయితే ఎన్ని కాయలు వేసినా కానీ అంత నురుగు అనిపించదు. కిలో అటు ఇటుగా 150 రూపాయలమ్మా. 150, 140. అండ్ ఈ కుంకుడుకాయ రసంలో ఈ పేస్ట్ అయితే కలిపిస్తున్నాను. ఇంకా డైరెక్ట్గా హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. అండ్ మీకు కనుక డాండ్రఫ్ వంటి సమస్యలు, హెయిర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఈ కుంకుడుకాయలు త్వరగా నానాలనుకుంటే హాట్ వాటర్ వేస్తే ఈజీగా నానిపోతాయి. చూసారా ఎంత నురుగైతే వచ్చేసింది కలుపుతుంటే. ఇవి మంచి కుంకుడుకాయలు, ఇలా ఎక్కువ నురుగు వచ్చినప్పుడు. బాగా నానిపోయాయి. ఇంకొక 20 మినిట్స్, ఒక 10 మినిట్స్ ఉంటే ఇంకెక్కువ సోప్ అయిపోతాయి.